అనంతపురం జిల్లా ఉరవకొండలో కేసులు పరిష్కరించాల్సిన పోలీసులకు అత్త అల్లుల మధ్య ఓ వింత పంచాయతీ తీర్చాల్సిన పరిస్థితి ఎదురైంది. కజ్జికాయ కోసం అల్లుడు గొడవ పడుతున్నాడంటూ పోలీసులకు అత్త ఫిర్యాదు చేయటం, కానిస్టేబుల్ పరుగున వెళ్లి పరిష్కరించడం హాట్ టాపిక్ గా మారింది. అనంతపురం జిల్లా డైల్ 100 నెంబర్కు ఇటీవల ఓ ఫోన్ కాల్ వచ్చింది. అల్లుడు గొడవ చేస్తున్నాడంటూ ఓ అత్త ఫిర్యాదు చేసింది. అడ్రస్ కనుక్కొని మరీ ఓ కానిస్టేబుల్ ఫిర్యాదుదారి ఇంటికి వెళ్లాడు. అసలు గొడవేంటని అడిగితే అత్త అల్లుళ్ళు చెప్పిన సమాధానం విని కానిస్టేబుల్ ముఖ చిత్రం మారిపోయింది. ఉరవకొండ గవిమఠ చంద్రమౌళీశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు ఓ ఇంటికి ముగ్గురు అల్లుళ్ళు వచ్చారు. పెద్ద అల్లుళ్ళిద్దరికీ కజ్జికాయలు పెట్టి తనకు పెట్టలేదంటూ చిన్న అల్లుడు చిన్నబుచ్చుకున్నాడు. నాకే మర్యాదలు తక్కువ చేస్తావా అంటూ అత్తమ్మపై కస్సుమన్నాడు. ఏం చేయాలో పాలుపోని అత్తమ్మ డయల్ 100కి ఫోన్ చేసింది. ఆగమేఘాలపై ఫిర్యాదుదారు ఇంటికి వెళ్లిన పోలీస్ కానిస్టేబుల్ పెదరాయుడులా పంచాయతీ చేయాల్సి వచ్చింది. అత్త అల్లుళ్లకు నచ్చచెప్పిన కానిస్టేబుల్ కజ్జికాయలు ముగ్గురికి సమానంగా పంచారు. పంచాయతీ పరిష్కారానికి సాక్ష్యంగా ఓ సెల్ఫీ కూడా తీసుకున్నాడు. ఇప్పుడు ఆ ఫోటో పోలీస్ వాట్సాప్ గ్రూప్స్తో పాటు సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్గా మారింది. అయితే అసలు గొడవ వేరని ప్రచారం జరుగుతోంది. అత్తామామల ఆస్తి కోసం ముగ్గురు అల్లుళ్ళు గొడవ చేస్తున్నారని, అది బయటకు చెప్పుకోలేక కజ్జికాయను కథా వస్తువుగా మార్చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.